హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సాటర్డే కాబట్టి మనం తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఈ సెంటెన్సెసే మీకు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్పించబోతున్నాను. మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చూసే ముందు మీరు ఓన్గా ఈ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎంతవరకు కరెక్ట్గా మీరు ఫామ్ చేయగలుగుతున్నారో మీకు తెలుస్తుంది. మీరు ఫామ్ చేయగలిగితే కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. మన ఫస్ట్ సెంటెన్స్, మీరు ఏదైనా అర్థం చేసుకోకముందే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అంతే కదా, మనం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఏ డెసిషన్స్ అయినా సరే తీసుకోవాలి. దీని ట్రాన్స్లేషన్ చూద్దాం ఇప్పుడు మనం. డోంట్ మేక్ హేస్టీ డెసిషన్స్ బిఫోర్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్. డోంట్ మేక్ హేస్టీ డెసిషన్స్ బిఫోర్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మీరు అంటే యు, ఏదైనా ఎనీథింగ్ అర్థం చేసుకోకముందే, బిఫోర్ అండర్స్టాండింగ్ తొందరపాటు నిర్ణయాలు, హేస్టీ డెసిషన్స్ తొందరపాటు అంటే హేస్ట్ అనమాట, తీసుకోకండి, డోంట్ టేక్. వీటినన్నింటినీ కంబైన్ చేసి సెంటెన్స్ ఫామ్ చేస్తే డోంట్ మేక్ హేస్టీ డెసిషన్స్ బిఫోర్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ అని ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, చిన్న తప్పిదాలు పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. అంతే కదా, తప్పులు చిన్నవైనా సరే మనం కంటిన్యూగా చేసుకుంటూ పోతే అది ఒక పెద్ద సమస్యకు కారణమవుతుంది. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్మాల్ మిస్టేక్స్ కెన్ లీడ్ టు బిగ్ ప్రాబ్లమ్స్. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం వర్డ్ బై వర్డ్. చిన్న తప్పిదాలు, స్మాల్ మిస్టేక్స్, పెద్ద సమస్యలకు, టు బిగ్ ప్రాబ్లమ్స్, దారితీసే, లీడ్ టు, ప్రమాదం ఉంది, దెర్ ఇస్ ఎ రిస్క్. కంబైన్ చేసి ఫామ్ చేస్తే స్మాల్ మిస్టేక్స్ కెన్ లీడ్ టు బిగ్ ప్రాబ్లమ్స్. ఈ విధంగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, వారు ఎప్పుడూ నిజాయితీగా ఉండరు, అందుకే వాళ్ళ మాటలు నమ్మలేం. అంతే కదా, నిజాయితీగా ఉండరని మనకు తెలిసినప్పుడు అవతల వాళ్ళ మాటలు నిజమా అబద్ధమా అనేది మనకు తెలియదు ఎప్పటికీ కూడా. దీని ట్రాన్స్లేషన్ చూద్దాం. దే ఆర్ నెవర్ హానెస్ట్, సో వీ కెనాట్ ట్రస్ట్ దేర్ వర్డ్స్. దీని ఎక్స్ప్లెనేషన్, వారు అంటే దే, ఎప్పుడు అంటే ఎవర్, నెవర్ అంటే మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవరు అవుతుంది, ఎప్పటికీ జరగదు అంటే నెవర్ అవుతుంది కదా. అది ఇక్కడ కాంటెక్స్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఇది నిజాయితీగా ఉండరు, ఆర్ నాట్ ఆనెస్ట్, అందుకే, దట్స్ వై లేదా సో. వాళ్ళ మాటలను, దేర్ వర్డ్స్, నమ్మలేం, కెనాట్ ట్రస్ట్. అన్ని కంబైన్ చేసి ఫామ్ చేస్తే దే ఆర్ నెవర్ ఆనెస్ట్, సో వీ కెనాట్ ట్రస్ట్ దేర్ వర్డ్స్. HONEST, హానెస్ట్ అనొచ్చు లేదా ఆనెస్ట్, హెచ్ సైలెంట్తో పలకచ్చు లేదా హెచ్తో కలిపి కూడా పలకచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ సెంటెన్స్, మీరు నాతో ఏకీభవించకపోతే దయచేసి మీ అభిప్రాయాన్ని వివరించండి. దీని ట్రాన్స్లేషన్ చూద్దాం. ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ మీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఒపీనియన్. ఎక్స్ప్లెనేషన్, మీరు అంటే యు, నాతో, విత్ మీ, ఏకీభవించకపోతే, ఇఫ్ యూ డోంట్ అగ్రీ, దయచేసి, ప్లీజ్, మీ అభిప్రాయాన్ని, యువర్ ఒపీనియన్, వివరించండి, ఎక్స్ప్లెయిన్. మొత్తం కంబైన్ చేస్తే ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ మీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఒపీనియన్ అని ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, ఈ సమస్యను సాధారణంగా ఎలా పరిష్కరించాలో ఎవరికీ తెలియదు. ట్రాన్స్లేషన్, నో వన్ నోస్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ నార్మల్లీ. నార్మల్లీ బదులు జనరల్లీ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ సమస్యను, దిస్ ప్రాబ్లం, సాధారణంగా, నార్మల్లీ లేదా జనరల్లీ, ఎలా పరిష్కరించాలో, హౌ టు సాల్వ్, ఎవరికీ తెలియదు, నో వన్ నోస్. మొత్తం కంబైన్ చేస్తే నో వన్ నోస్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం నార్మల్లీ అని ఫామ్ అవుతుంది. సో ఈరోజు 5 సెంటెన్సెస్ ఇవే. వీటిని ఎలా పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేశామో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా కామెంట్స్లో అడగండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వాటికి రిప్లై ఇస్తాను. మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.